ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. మొహర్రంలో వారి కుటుంబంలో జరిగేటువంటి విషయం. ప్రతి మొహర్రంలో హసన్, హుసేన్, అలీ, ఫాతిమాలు మా చాచా, దాదా, అబ్బా మీదికి వస్తారు. మా ఫ్రెండ్స్ ఈ మాటలు నమ్మరు, కానీ ఇది నిజం. మా బంధువులకు, మా గ్రామంలోని వారందరికీ తెలుసు. మీరేమంటారు? వాస్తవానికి ఫాతిమా, హసన్, హుసేన్ రదియల్లాహు అన్హుం రారు, శైతానులు వస్తారు. శైతానులు వచ్చి ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడతారు. నేను ఫాతిమాను, నేను హసన్ను, నేను హుసేన్ను అని. అందుకొరకు ఇలాంటి షిర్క్ బిదాత్కు సంబంధించిన పనులన్నీ కూడా వదులుకోండి. ఇందులోనే మన ఇహ పరలోకాల మేలు ఉంది. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి తాజియాలు, ఇలాంటి పీరీల పండుగలు ఇవన్నీ ఎత్తలేదు, సహాబాలు చేయలేదు. స్వయంగా హసన్, హుసేన్ రదియల్లాహు అన్హుమాలు కూడా మరియు వారి సంతానంలో పుణ్యాత్ములు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేదు. అందుకొరకు వీటి నుండి దూరం ఉండడంలోనే మనకు రక్షణ ఉంది, అల్లాహ్ యొక్క శిక్ష నుండి, మరియు మనం సరి అయిన ఇస్లాంపై ఉండగలుగుతాము. ఒకవేళ ఇలాంటి షిర్క్ మరియు బిదత్లో పడి ఉండేది ఉంటే ఇది చాలా ఘోరమైన నష్టంలో మనం పడిపోతాము. మరోసారి చెబుతున్నాను, వాస్తవానికి ఫాతిమా, హసన్, హుసేన్ రదియల్లాహు తఆలా అన్హుం ఎవరిలో రారు. ఇది శైతాన్ యొక్క పనులు. ఆ రోజుల్లో శైతాన్ ప్రజలను మోసవచ్చడానికి, తౌహీద్ నుండి, ఇస్లాం నుండి, సత్య ధర్మం నుండి దూరం చేయడానికి, షిర్క్లో బిదాతులలో పడవేయడానికి శైతాన్ పన్నేటువంటి పన్నగాలు. అందుకొరకు శైతాన్ వచ్చి అబద్ధాలు చెప్పి నేను హసన్, హుసేన్ అన్నట్లుగా నమ్మిస్తారు. వారి మాటలను నమ్మకూడదు.